హాయ్ ఎవ్రీవన్. నేను మీకు డైలీ ఏంటంటే బాలింతలు ఎలాంటి ఫుడ్ తినాలి, సో పిల్లలకి పాలు ఎలాంటి ఫుడ్ తింటే వస్తుంది అనేది నేను మీకు కంటిన్యూ బ్లాగ్లో చూపిస్తాను అని చెప్పాను కదా ఎస్టర్డే. సో మనకి చికెన్లో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో, మటన్లో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో, అలాగే ఆకుకూరల్లో కూడా ఉంటుంది అండ్ పప్పు దినుసుల్లో కూడా ఉంటుంది. సో మనం ఏంటంటే సిజరన్ అయిన వాళ్ళు కొంచెం చికెన్కి కానీ మటన్కి కానీ అండ్ పప్పు దినుసులకి కొంచెం అవాయిడ్ చేయాలి, దూరంగా ఉండాలి అని చెప్పేసి డాక్టర్స్ అంటూ ఉంటారు. బికాజ్ కుట్లు హీల్ అవ్వడానికి టైం పడుతుంది, మళ్ళీ సీన్ పడితే మళ్ళీ అదొక ప్రాబ్లం అని చెప్పి. సో నేను వాటి విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉన్నాను. సిజరీన్ అయింది కాబట్టి నేను కంపల్సరీగా ఆల్మోస్ట్ ఇప్పటికీ 9 months వచ్చినా సరే నేను పత్యమే చేస్తున్నా. బికాస్ బాబుకి ఏంటంటే ఎట్లాంటి ఫుడ్ వల్ల కూడా ఇంపాక్ట్ అవ్వకూడదు అని ఒక కాజ్ తోటి నేను అట్లాగే మంచిగా పాలు వచ్చే ఫుడ్డే నేను తింటున్నాను. అది ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను. తోటకూరతో మనం బాలింతగా ఉన్నప్పుడు ఎలా తినాలి, అది బాలింతగా ఉన్నప్పుడు ఏం తినొచ్చు, నార్మల్ డేస్లో అయినా కూడా తినొచ్చు. చాలా మంచిది పాలకూర కానీ తోటకూర కానీ. గోంగూర అంటే తినకూడదు కాబట్టి సో 6 months ఆఫ్టర్ తినొచ్చు. అండ్ మెంతికూర ఇవైనా అంటే చాలా మంచిది హెల్త్కి, అండ్ పాలు ఎక్కువ వస్తుంది. వాటితో పాటు మనం తోటకూర తింటూనే ఎలా ప్రాసెస్ చేసుకోవాలి బాలింతర్ ఎస్పెషల్లీ, ఏది అవాయిడ్ చేయాలి, ఏది యాడ్ చేసుకోవాలి అనేది నేను ఈరోజు మీతో చెప్తున్నా. సో ఇది చెప్పే ముందు ఏంటంటే వెల్లుల్లిపాయలు నేను కొంచెం ఎక్కువ వాడతాను కాబట్టి సో అవి ఒలుస్తుంటే ఇంకా మా చిన్నోడు అస్సలు ఒలిచే ఛాన్సే ఇవ్వలేదు నాకు. నేను ఒలిచి వేయటం, వాటి తీసి కింద పడేయటం ఇంకా అట్లా చేస్తూ ఉన్నాడు. సో దాని తర్వాత ఏంటంటే ఇంకా నేను వంట స్టార్ట్ చేశాను. అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నార్మల్గా అయితే 6 months వరకు పప్పు నూనె వాడాలి. అది వాడితే ఏంటంటే నడుము బిగుసుకుంటుంది కాబట్టి సో అది వాడని వాళ్ళు ఏంటంటే గ్రౌండ్నట్ ఆయిల్ అన్నా వాడుకోవచ్చు. బట్ పప్పు నూనె అవైలబుల్గా లేని వాళ్ళు ఏంటంటే నువ్వు పప్పు కూడా తినొచ్చు అనమాట. దాన్ని కూడా ఫ్రైలో వేసుకొని తినొచ్చు డైలీ. సో ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గురించి ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని అది బాగా దూరగా వేయించుకున్న తర్వాత కొంచెం టమాటో వేసుకొని అది కూడా వేయించుకున్న తర్వాత కొంచెం తోటకూర వేసుకొని కొంచెం లైట్గా వేగితే చాలు, ఓవర్గా వేగక్కర్లేదు. వేగిన తర్వాత అది మగ్గిపోయేటప్పటికి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించేసుకోవడమే. బాగా లైట్గా వాటర్ ఉండేలాగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఆకుకూర కూడా ఏంటంటే మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని చేసుకుంది అయితే చాలా బాగుంటుంది. సో అది మగ్గిపోయిన తర్వాత మనం ఏంటంటే వాటికి ఎప్పుడు మన ఆకుకూరలకి ఏంటంటే మూత పెట్టే మగ్గించుకోవాలి. బికాజ్ ఆవిరికి దానిలో ఉన్న మినరల్స్ ఏంటంటే మనం మూత తీసి మగ్గించుకోవడం వల్ల అదే ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి మనం మూత పెట్టి మగ్గించుకుంటే దాంట్లో ఉన్నది ఏదైతే మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఉంటుందో, ప్రోటీన్ ఉంటుందో అది ఇంకా ఆకుకూర అలాగే స్టేబుల్గా ఉండిపోతుంది. చాలా ఉడికించుకొని మంచిగా అది చిక్కబడిపోయిన తర్వాత మనం తాలింపు పెట్టుకోవడమే. సో తాలింపులో ఏంటంటే కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చెనపప్పు, సాయపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చేపాటికి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. సో నేను ఇక్కడ తాలింపులో కూడా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను, మీకు అది కూడా నేను చూపిస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే పాలు మంచిగా పడుతుంది కాబట్టి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని తినండి. వెల్లుల్లిపాయలు విడిగా వేయించుకొని తిన్నా సరే చాలా మంచిది. హార్ట్కి కూడా వెల్లుల్లిపాయ చాలా మంచిదని చెప్తారు కదా. సో అలా ఎక్కువ వేసుకొని తిని ఇంకా పోపు పెట్టేసుకున్నాక ఆ పోపులో మనం ఇప్పుడు ఏదైతే ఆకుకూర చేసుకున్నామో ఆకుకూరని యాడ్ చేసుకుంటే చాలు, ఎంతో కమ్మగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే నేను చింతపండు అసలు యాడ్ చేయలేదు, బికాజ్ టమాటాల్లో పులుపు ఉంటుంది కాబట్టి. చింతపండు ఏంటంటే కొంచెం ఎక్కువ యాడ్ చేయడానికి చూసాను ఆకుకూరల్లో. నార్మల్ పప్పులు అంటే చింతపండు వేసుకుంటాం, బట్ వీటిలో అయితే చింతపండు అవసరం లేదు. సో ఎంతో టేస్ట్గా ఉండే తోటకూర ఈక్వల్ టు చికెన్, మటన్లా
అంటే కర్రీ నేను మీకు ఈరోజు చూపించాను. సో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో చెప్పండి. ఆ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ టచ్లోకి వస్తాను. థ్యాంక్ యూ.